ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో ప్రధానంగా అమరావతి కోసం భేటీ అయ్యారు అనేది. అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి చర్చించారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేయాలి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కూడా కోరినట్లు చెప్పారట. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు అలాగే కొత్త నేర న్యాయ చట్టాల అమలుపై జరిగిన సమీక్షలో కూడా పాల్గొన్నారట. ఆ తర్వాత బాబు గారి విషయాలని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు ఏమీ సమకూర్చడం లేదని, కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరగకపోయినా అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొందరు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టం ఏంటి? రాజధాని కోసం రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ? ఇటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా అంటూ కీలక ప్రశ్నలు అయితే సంధించారు ఢిల్లీలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వాటన్నిటి మీద అక్కడుండి ఆయన కౌంటర్ ఇచ్చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా రైతులకు ఒక భరోసా కల్పించే కార్యక్రమం. ఎందుకంటే చట్టబద్ధత అనేది చాలా అవసరం రాజధానికి. అటువంటి నేపథ్యంలో ఆ పనిలోనే ఉన్నాం, అందుకే ఢిల్లీ వచ్చాం, దాని మీదే కేంద్ర పెద్దలతో కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నాం అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు.